జై మార్కండేయ. నమో నమో మార్కండేయ యతివర్య. ఈరోజు పంచాంగం కలియుగం 5126 సంవత్సరం 28 ఆగస్టు 2025 గురువారం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం. సూర్యోదయం ఉదయం 6:05 సూర్యాస్తమయం సాయంత్రం 6:29 తిథి పంచమి సాయంత్రం 5:58 వరకు. తదుపరి షష్ఠి. వారం బృహస్పతి. నక్షత్రం చిత్త ఉదయం 8:38 వరకు. తదుపరి స్వాతి. యోగం శుక్ల మధ్యాహ్నం 1:10 వరకు. తదుపరి బ్రహ్మ. కరణం బాలవ సాయంత్రం 5:58 వరకు. తదుపరి కౌలవ రేపు ఉదయం 7:08 వరకు. తదుపరి తైతుల. వర్జ్యం మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 4:48 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:13 నుండి ఉదయం 11:02 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:10 నుండి సాయంత్రం 4 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:50 నుండి మధ్యాహ్నం 3:23 వరకు. యమగండం ఉదయం 6:05 నుండి ఉదయం 7:38 వరకు. గుళికాకాలం ఉదయం 9:11 నుండి ఉదయం 10:44 వరకు. బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:29 నుండి తెల్లవారుజామున 5:17 వరకు. అమృత గడియలు రాత్రి 1:45 నుండి తెల్లవారుజామున 3:33 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:52 నుండి మధ్యాహ్నం 12:42 వరకు. 28 గురువారం ఆగస్టు. ఈరోజు రాశి ఫలాలు. మేషరాశి. ఉద్యోగమున కీలక నిర్ణయాలు తీసుకుంటారు. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. వృత్తి వ్యాపారాల్లో ఆలోచించిన ఫలితాలు పొందుతారు. అవసరానికి కుటుంబ సభ్యుల నుండి ధన సహాయం అందుతుంది. వృశ్చిక రాశి. ఇంటా బయట వివాదాలు కొంత చికాకు కలిగిస్తాయి. చేపట్టిన పనులు శ్రమాధికతతో గాని పూర్తి కావు. ఆర్థికంగా కొంత ఒడిదుడుకులు ఉంటాయి. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. వృత్తి వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. ఉద్యోగస్తులకు శ్రమ అధికమవుతుంది. మిథున రాశి. రుణ ఒత్తిడి పెరుగుతుంది. చేపట్టిన పనులు మందకొండిగా సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. బంధుమిత్రులలో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. నూతన వ్యాపారాలు ప్రారంభానికి ఆలోచించి ముందుకు సాగడం మంచిది. ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. కర్కాటక రాశి. ఆత్మవిశ్వాసంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రుల నుండి విలువైన వస్తువులు బహుమతులుగా పొందుతారు. విద్యార్థుల కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. వృత్తి వ్యాపారాల్లో ఆలోచించి పురోగతి సాధిస్తారు. సింహరాశి. ఆర్థిక పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. నూతన వ్యక్తుల పరిచయాలు ఉత్సాహాన్ని ఇస్తాయి. చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి కలుగుతుంది. కుటుంబ సభ్యులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాలలో నూతన హోదాలు పొందుతారు. కన్యారాశి. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి. ధనపరంగా ఇబ్బందులు తప్పవు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తిగా చికాకు పరుస్తాయి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు వాయిదా పడతాయి. దూర ప్రయాణాలలో వాహన ఇబ్బందులు కలుగుతాయి. తులారాశి. ఇంటా బయట ఊహించని సమస్యలు ఎదురవుతాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. మిత్రుల నుండి కీలక సమాచారం అందుతుంది. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ విషయమై అధికారుల నుండి విమర్శలు తప్పవు. వృశ్చిక రాశి. చాలా కాలంగా వేస్తున్న సమస్యల నుండి బయటపడతారు. ఆప్తుల నుండి శుభవార్తలు ఉంటాయి. నూతన వస్తు వాహన కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో దైవ దర్శనం చేసుకుంటారు. వ్యాపార ఉద్యోగాలలో మరింత ఉత్సాహం, పనిచేసే లాభాలు అందుకుంటారు. గృహమున శుభకార్య విషయమై ప్రస్తావన వస్తుంది. ధనస్సు రాశి. జీవిత భాగస్వామితో అకారణ వివాదాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చేపట్టిన పనులలో ప్రతిబంధకాలు తప్పవు. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. వృత్తి వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగస్తులకు అదనపు పని భారం వలన తగిన విశ్రాంతి లభించదు. మకర రాశి. ఆర్థిక పురోగతి కలుగుతుంది. సన్నిహితులతో గృహమున సంతోషంగా గడుపుతారు. చేపట్టిన వ్యవహారాలలో ప్రయత్నం కార్యసిద్ధి కలుగుతుంది. వృత్తి ఉద్యోగాలు అనుకూలంగా సాగుతాయి. నిరుద్యోగులకు అరుదైన అవకాశాలు లభిస్తాయి. వ్యాపార విస్తరణ మిత్రుల సహాయం అందుతుంది. కుంభరాశి.
నూతన రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కుటుంబ సభ్యులు మీ మాటతో విభేదిస్తారు. మిత్రులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి వ్యాపారాలలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. ఉద్యోగమున సహోద్యోగులతో వివాదాలు పరిష్కారమవుతాయి. మీనరాశి, గృహమున శుభకార్యములు నిర్వహిస్తారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. నూతన వస్తు లాభాలు అందుకుంటారు. నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి. భూ సంబంధిత క్రయ విక్రయాల్లో లాభాలు అందుకుంటారు. ఈరోజు ఋషి పంచమి. సప్త ఋషులను పూజించాలి. కశ్యప, ఆత్రి, భరద్వాజ, విశ్వామిత్ర, గౌతమ మహర్షి, జమదగ్ని, వశిష్ఠ ఈ ఋషులను ఈరోజు పూజించాలి. జయ మార్కండేయ, జయ జయ మార్కండేయ. శుభములను సగే తండ్రి, శుభములను సగే దేవ, శుభములు గోరుమయ స్వామి, విజయములు సగుమయ.